హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చిందనగానే మనకు గుర్తొచ్చేది రాగి జావ. కొంతమంది అయితే ఎప్పుడూ చేసుకుంటారు. మేమైతే ఎండాకాలం రాగానే స్టార్ట్ చేసినాం. ఈ రాగి జావ అనేది అప్పటికప్పుడు పిండి కలుపుకొని చేసుకుంటే హీటు. అదే చలవ కోసం కావాలి కంపల్సరీ అని అనుకుంటే నైట్ పిండి నానబెట్టుకొని ఒక గ్లాస్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ తీసుకొని మంచిగా ఉండలేక కలుపుకొని నైట్ అయితే పక్కకు పెట్టుకోండి. మార్నింగ్ కొన్ని ఎన్ని గ్లాసుల జావ కావాలో దానికి తగ్గట్టుగా నేనైతే 3 టేబుల్ స్పూన్స్ రాగి పౌడర్ తీసుకుంటే ఒక 3-4 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మసిలించుకుంటున్నాను. అందులో నేనైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను. మన దగ్గర క్రిస్టల్ సాల్ట్ ఉంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేదు అని చెప్పి సైంధవలోను ఉప్పు అయితే వేసాను. వేసిన తర్వాత కరిగిన తర్వాత నీళ్లు మసిలేటప్పుడు మనం కలిపి పక్కకు పెట్టుకున్న రాగి పౌడర్ అయితే ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ వాటర్లో వేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగంటకుండా గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. చాలామంది అయితే నాకు తెలిసినంత వరకు ఇట్లా పొయ్యగానే అట్లా తీసి పక్కకు పెడతారు. అలా కాకుండా ఇట్లా కొద్దిసేపు మరగనివ్వండి. అప్పుడు రాగి పౌడర్ అనేది మంచిగా కుక్ అవుతుంది, అంటే ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇంకా టేస్ట్ బాగుండాలి అని అనుకుంటే రాగులని మంచిగా కడిగి నైట్ మొత్తం నానబెట్టి ఒక 12 అవర్స్ తర్వాత వాటిని కొంచెం ఫ్యాన్ గాలికి కొద్దిగా ఆరబోసి తర్వాత ఒక కాటన్ క్లాత్లో పెట్టి ఒక 24 to 48 అవర్స్ పెట్టారంటే కొంచెం చిన్న మొలకలు వస్తాయి. ఆ మొలకలను కొద్దిగా డ్రై రోస్ట్ చేసి అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా పొడి చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు చేసిందైతే ఉట్టి రాగుల పిండి మాత్రమే, అంటే ఉట్టి రాగులతోటి చేసింది, ఇంకా మొలకలు కట్టలేదు. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు పెరుగు అనేది ఒక గ్లాస్లో వేసుకొని మంచిగా ఉండలు లేకుండా, అంటే పలుకులు లేకుండా మిక్సర్తో మంచిగా కలుపుకొని ఆ కర్డ్ని ఆ రాగి జావలో వేసి కలుపుకోండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా చిక్కగా అయిన తర్వాత ఇలా గ్లాస్లోకి తీసుకొని మనం తాగిస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ కర్డ్ అనేది మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే కలపాలి. చూస్తున్నారు కదా, మొత్తం రాగి జావా అనేది చల్లగా అయినాక పెరుగు వేసి కలపండి, బాగుంటుంది. అప్పటికప్పుడు వేస్తే పలిగిపోతుంది అని చెప్పి నా ఫీలింగు. కొంతమంది పలగదు అంటారు. నేనైతే పూర్తిగా చల్లగా అయిన తర్వాత కర్డ్ అప్లై చేస్తాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్లాస్లోకి తీసుకొని తాగేయడమే. కావాలంటే ఇందులో ఆనియన్ కూడా కట్ చేసుకో.